రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పిన ప్రతి మేలు చేశాడు, చెప్పని మేలులు కూడా ఎన్నో చేశాడు. మేము కూడా మా పథకాలంటూ చెప్పుకుంటున్న రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను మెరుగుగా ఇంకా మెరుగుపరిచి ప్రతి పథకము అమలు చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ అమ్మఒడి లాంటి అద్భుత పథకాలు కూడా అమలు చేస్తామని చెబుతున్నాం. మాకు అమలు చేసే చిత్తశుద్ధి ఉంది. మేము ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాము అని ప్రజలకు నమ్మకం ఉంది. అది రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విశ్వసనీయత. మరి మీరెందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి 30 కిలోల బియ్యం ఇస్తామని చెప్పి 2 వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకుండా మీరు మీ పార్టీ జాప్యం చేస్తుంది కనుకనే ఈ రోజు కిరణ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ విశ్వసనీయత లేదు అని చెబుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారికి నిజంగా ప్రజలకు మేలు చేయాలి అన్న మనసు ఉండింది కాబట్టి ఆ మనసులో నుంచి పుట్టే ఈ అద్భుతమైన పథకాలు, ఆ మనసులో నుంచి పుట్టిన పథకాలని అమలు పరిచే విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండింది కనుకనే అంత బ్రహ్మాండంగా అమలు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారేమో కొత్త పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారని చెప్పుకుంటూ 100 కోట్లు ప్రచారానికి ఖర్చు చేస్తున్నాడంటే అవి సంక్షేమ పథకాలు అనిపించుకోవు కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాంట్లోని ఎన్నికల పథకాలు అంటారు. జగనన్నని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు లేక ఈరోజు అబద్ధపు కేసులు పెట్టి గుట్టలు కొన్ని సిబిఐని వాడుకొని జగనన్నని జైలు పాలు చేశారు. మన కర్మ కొద్దీ ఒకవైపు ఇంత పనికిరాని ముఖ్యమంత్రి గారు ఉంటే అంతే పనికిరాని ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. సొంత మామని వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారి అధికారాన్ని కుర్చీని లాగేసుకుని ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ నుంచే ఎన్టీఆర్ గారిని వెలేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఏం చేశాడు చంద్రబాబు గారు అంటే వ్యవసాయము దండగా అన్నాడు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలేసి చూపించాడు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు అన్నాడు. ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు వేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేశాడు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 665 రూపాయలు చేశాడు. ప్రతి సంవత్సరము నేను కరెంటు ఛార్జీలను పెంచుతాను అని వరల్డ్ బ్యాంక్ తో ఒప్పందాలు చేసుకుని సంతకాలు కూడా పెట్టారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి రైతుల ఉసురు పంచుకుని ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమయ్యారు. లక్షల మంది ప్రజలు పొట్టగొట్టి కోసము వలసలు వెళ్లిపోయిన రోజులవి. ఇప్పుడేమో చంద్రబాబు గారు వచ్చి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి, నేను ఈ రాష్ట్రాన్ని కాదు మన దేశాన్ని కూడా గాడిలో పెడతానని ఇప్పుడు లెక్చర్లు ఇస్తున్నారు చంద్రబాబు గారు. పేరుకు పెత్తనం ఇస్తే అంతా కొరిగేసిందట. ఇలాంటి చంద్రబాబు గారు, ఇలాంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కుమ్మక్కయ్యి వారి ప్రభుత్వాన్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దిచ్చేయాలనుకుంటే చంద్రబాబు గారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కూలిపోకుండా కాపాడారు. అవిశ్వాసంలో చంద్రబాబు గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక ఆయన ఎమ్మెల్యేలు ఓటేస్తుంటే ఈ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఈ ఛార్జీల మూత ప్రజల నెత్తిన పడేది కాదు. ఈ దుర్మార్గ